రాజధాని ప్రాంత విస్తరణపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని పనులను త్వరలో ప్రారంభించనుంది. రాజధాని పనులు ప్రారంభమయ్యాక విస్తరణ పనులపై సర్కార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనుంది. ప్రభుత్వం ఉంది అమరావతి ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ కి అనుసంధానంగా భూములు సమీకరణ చేయాలని భావిస్తోంది. విస్తరణ భవిష్యత్ అవసరాల కోసం భూసేకరణ చేపట్టాలన్న అవసరం ఉందని భావిస్తోంది. మరో 30,000 ఎకరాల భూసేకరణ చేయాలని అంచనా వేస్తోంది. ప్రస్తుత రాజధాని గ్రామాలు కాకుండా మరో 20 గ్రామాల్లో భూసేకరణ చేపట్టాలని యోచిస్తోంది. సాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. అమరావతి రాజధాని ప్రాంత విస్తరణకు ప్రభుత్వము సమాలోచన చేస్తుంది. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున కూడా కొనసాగే అవకాశం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము రాజధానిని మరింత విస్తరించే కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అయితే రాజధాని పనులు ప్రారంభమయ్యాక విస్తరణ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. రాజధాని విస్తరణ కోసం మరింత భూమిని సేకరించాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా దాదాపు అంటే ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం భూములు సేకరించింది. ఇందులో భాగంగానే మరి ఇప్పుడు రాజధాని విస్తరిస్తే మటుకు అమరావతి ఐఆర్ఆర్ అలాగే ఇంటర్నల్ రింగ్ రోడ్డు అలాగే ఓఆర్ఆర్ ఈ రెండు కూడా అనుసంధానం చేసే కూడా భూముల సమీకరణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. విస్తరణ భవిష్యత్ అవసరాల నిమిత్తం కూడా భూ సమీకరణ చేపట్టాలి. ఎందుకంటే భవిష్యత్తులో రాజధాని మరింత అభివృద్ధి చెందితే దానికి కావాల్సిన భూములు ఇంకా అవసరం ఉంటాయి కాబట్టి దాదాపు నెక్స్ట్ 30,000 ఎకరాల భూమి సమీకరణ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా రాజధాని గ్రామాల కాకుండా కూడా మరో 20 గ్రామాలకు సంబంధించి కూడా దాదాపు 30,000 ఎకరాల భూమిని కూడా సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ దిశగా కూడా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. దీనిపైన కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాక త్వరలో మటుకు రాజధాని విస్తరించే క్రమంలో భాగంగా దాదాపు మరో 30,000 ఎకరాల భూమిని కూడా సమీకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సింధు, థ్యాంక్ యూ శ్రీనివాస్.